హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే గురు పూర్ణిమ నాడు వ్లాగ్ అనమాట. ఇవాళ నేను బీరకాయ మెంతికారం కూర అండ్ నిమ్మకాయతో పెసరపప్పు అయితే చేస్తున్నానండి. దానికోసం అయితే ముందుగానే బీరకాయలని తొక్కలు తీసేసుకుని శుభ్రంగా ముక్కల్లా కోసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పు అయితే కావాల్సినంత తీసుకుని శుభ్రంగా అది కూడా కడిగేసుకుని నీళ్ళు పోసి అయితే పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసి ఈ బీరకాయ ముక్కలను అయితే అందులో వేసేసుకుంటున్నాను. ఇవి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఈ పెసరపప్పును కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇలాగైతే బీరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి మూత పెట్టాను. ఇదైతే వాటర్ వచ్చేసింది. ఇప్పుడు కూరకారం వేస్తున్నాను అనమాట. ఈ కూరకారం రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టేస్ట్కి చిన్న బెల్లం ముక్క, కొంచెం అయితే జీలకర్ర కారం కూడా వేశాను. అంతే అండి. ఈ కూర అయితే 10 నిమిషాల్లో అయిపోతుంది. నూనె పేకి తేలుతుండగా స్టవ్ ఆఫ్ చేసేస్తే కూర రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలాగైతే పప్పు కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పోపు పెట్టుకోవడం కోసం ఒక చిన్న మూకుడు తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం అయితే మెంతులు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయ ముక్కలు అయితే చిలుపుకుని ఇందులో వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ, కొంచెం అయితే కరివేపాకు వేసుకుని ఇవి బాగా వేగనివ్వాలన్నమాట. ఇవాళ ఇవన్నీ వండినవి పట్టుకుని నేనైతే బాబా గుడికి అయితే వెళ్తున్నానండి. దేనికోసమో మీకు షార్ట్లో అయితే చూపిస్తాను, తప్పకుండా అయితే షార్ట్ చూడండి. కొంచెం అయితే ఇంగు వేసి పొంగించిన తర్వాత ఈలోగా అయితే పప్పుని మెదిపేసుకుని కొంచెం వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ కరివేపాకు వేయడం మర్చిపోయానండి. తర్వాత ఒకసారి పొయ్యి మీద పెట్టి మరిగిస్తాను, అప్పుడు కరివేపాకు అయితే వేసాను. సాల్ట్, పసుపు కూడా ఇక్కడే వేసేసుకుని ఈ పోపుని అయితే తీసుకొచ్చి ఇందులో కలిపేసుకుంటున్నానండి. దీన్ని ఒక్కసారి అయితే పొయ్యి మీద పెట్టుకుని కొంచెం అయితే వాటర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండుకుంటే నిమ్మకాయ పెసరపప్పు మనకి రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, చెప్పాను కదా కరివేపాకు పోపులో అయితే వేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకుని పెసరపప్పు చల్లారిందనమాట. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం పిండేసుకుంటున్నాను. ఒక్క చెక్క అయితే సరిపోతుంది. ఇదిగోండి, బీరకాయ మెంతికారం కూర పెసరపప్పు. ఇదైతే మా అక్క సాంబార్ ఇచ్చిందనమాట. సో ఇవాళ లంచ్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.